వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం ఏర్పడిన నేతల విషయంలోనే ఆయన కఠినంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా చూసొచ్చు. ఇటీవల కాలంలో పార్టీ సీనియర్ నేతలు బహిరంగంగానే ఆయన పైన అసంతృప్తి వ్యక్తం చేయటం, వైసీపీ పార్టీకి ఇంకా బలం రావాల్సిందే అని మాట్లాడడమే ఈ చర్చకు తావిస్తోంది. పార్టీ వ్యవహరిస్తున్న శైలి, అలాగే పార్టీలో ఉన్న కొందరు సీనియర్ నాయకుల వ్యవహారం తీరుపై కూడా పరోక్షంగా విమర్శలు చేస్తూ సంకేతాలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతీయటానికే కొందరు నేతల మాట తీరు కూడా కారణమైంది అన్న అభిప్రాయం ఇప్పటికే వైసీపీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. అదే ఇక్కడ చూస్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సేమ్ ఇదే కోణంలో చర్చకు దారితీశాయి. తాను వ్యక్తిగత విమర్శలు, హుందాతనం కోల్పోయే రాజకీయాలు అస్సలు చెయ్యను అంటూ స్పష్టం చేస్తూనే అంబటి రాంబాబు వంటి నేతల వ్యాఖ్యల్ని కూడా ఉదాహరణగా ప్రస్తావించారు. అంబటి అలాంటి నాయకుడు కాబట్టే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు, బయటకొచ్చి పార్టీపై బురద చల్లుతున్నారు అంటూ ఆయన ఎగ్జాంపుల్గా చూపించారు. మరి ఈ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత పరిస్థితులపై అసంతృప్తికి సంకేతంగా కూడా వివరిస్తున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతలంటే ప్రజా సమస్యలపై గట్టిగా మాట్లాడే నాయకులుగా భావిస్తారు. కానీ వైసీపీలో మాత్రం ఈ ఫైర్ బ్రాండ్ అనే పేరుకి మరొక అర్థం వస్తోంది. ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేయటం, వాళ్ళని వ్యక్తిగతంగా దూషించటం, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ గురించి చెత్తగా మాట్లాడడం, ఇవన్నీ చేసే వ్యాఖ్యలే ఆ నేతలకి పేరు వస్తుంది అన్నది కూడా వైసీపీలో ఉంది. అందులో ఇప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్ అనగానే రోజానే గుర్తొస్తారు. మరి ఆమె గురించి చెప్పుకుంటా అవి నోట్లోంచి ఎప్పుడు బూతులు తప్ప ఇంకొక మాటలు రావు. మరి ఇది వైసీపీలో ఫైర్ బ్రాండ్ అన్న పేరుకి ఎగ్జాంపుల్. ఇక ఎన్నికల ప్రచారంలోనూ కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా కొందరు నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజల్లో ప్రతికూల ప్రభావం చూపాయి. దానివల్ల పార్టీకి కనీసం 11 సీట్లు కూడా సరిగ్గా రాలేదు అంటూ కూడా వైసీపీలో ఉన్న సీనియర్లు చెప్తున్న మాట. ఇంకా కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ వంటి నేతలు తమ దూకుడు వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉన్నారు. అయితే అదే శైలి చివరికి పార్టీకి నష్టం చేసిందన్న అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. అది వైసీపీ అంతర్గత సమావేశాల్లో కూడా వినిపిస్తున్న మాట. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం కంటే ప్రత్యర్థులపై విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటమే పార్టీ ఇమేజ్ను దెబ్బతీసిందన్న అభిప్రాయం కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో పార్టీని కొత్త దిశలో తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యే నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఈ ఫైర్ బ్రాండ్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నేతలకు ప్రాధాన్యం తగ్గిందా అన్న ఆలోచన మాత్రం జగన్కి ఇన్నాళ్ళకు వచ్చినట్లుగా చూడొచ్చు. మరి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ఎంపికలో కొత్త ప్రమాణాలు అమలు చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు ఈ అంశంపై జగన్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఫైర్ బ్రాండ్ నేతలకు టికెట్లు దక్కవని, వారిని పూర్తిగా పక్కన పెడతారు ఇప్పటి నుంచి అన్న వార్తలు మాత్రం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. మరి నిజంగా జగన్ అలాంటి నిర్ణయమే తీసుకుంటారా, లేక పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పరిమిత మార్పులతోనే ముందుకెళ్తారా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ప్రస్తుతానికి మాత్రం వైసీపీ మార్పులపై జరుగుతున్న ఈ చర్చ రాజకీయంగా ఆసక్తిని పెంచుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.